మంచి ఆలోచనలు నీకు ఆరోగ్యాన్నిస్తాయి. చెడు ఆలోచనలు నీకు కొత్త రోగాన్ని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం. నిత్యం ఆరోగ్యంగా ఉందాం. సులువుగా దొరికేది ఏదైనా విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సాధించుకున్న దానికి విలువ ఎక్కువ. అది బంధమైనా, బాధ్యత అయినా, డబ్బైనా. గుర్తుంచుకో, ఎవరినైనా సరే 10 మందిలో మెచ్చుకో. అవసరమైతే ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మందలించు. 10 మందిలో ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడకు. ఒక వ్యక్తికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన మాత్రం ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ మనస్తత్వం ఉండకూడదు. భార్య లోపాన్ని ఇతరుల ముందు వెక్కిరించకూడదు. అలాగే భర్త అసమర్థుడు అని ఇంకొకరి ముందు నిందించకూడదు. డబ్బులిచ్చి చూడు, తీసుకున్న వాళ్ళు నిన్ను పూలతో పూజిస్తారు. అలాగే ఇచ్చిన డబ్బును అడిగి చూడు, నీ పైన దుమ్మెత్తి పోస్తారు. ఇదే కదా డబ్బు మహిమ. ఇదే మనుషుల తీరును. అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది. అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండడంలో ఉండే ఆనందం గొప్ప సంపదలతో వచ్చే ఆనందానికి సమానం. స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది. పట్టి పట్టనట్టుగా ఉందంటే బంగారాన్ని కూడా మట్టిగా మార్చేస్తుంది. ఎంతటి సున్నితమైన దారమైనా తనంతట తానుగా తెగిపోదు. ఏదో ఒకవైపు లాగనిదే. అలాగే ఎంత గొప్ప రిలేషన్ అయినా తనంతట తాను విడిపోదు. మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప. చీకటి చిరకాలం ఉండదు. కష్టం కలకాలం ఉండదు. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి. అంతే.